ప్రభువుకి స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని ఇచ్చాడు. దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే మనం మట్టి పాలైపోతాం. ఈ దినము మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం. ఈ దినమున నీ దాసుడునైనా నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. లిజన్ టు మై ప్రేయర్ and grant the request I make to you today. मेरी चिल्लाहट और यह प्रार्थना सुन जो मैं आज तेरे सामने कर रहा हूं. ప్రియులారా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మొరపెట్టమంటున్నాడు. అయితే దేవునికి మన మొర వెళ్ళాలి. మన ఆర్తధ్వని ఆయన ఆలకించేవాడు. ఆయన వినే దేవుడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఆయనే సెలవిచ్చాడు. అడగంది అమ్మైనా భోజనం పెట్టదట, అడుగుట నేర్చుకోవాల. 20వ కీర్తనలో 5వ వచనంలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నీ ప్రార్థనలన్నీ కొన్ని అని చెప్పలే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచేవాడు. ఆయన విఫలము చేసేవాడు కాదు. అయితే ప్రార్థించులు వెనుకంజి వేయద్దు. ఆలస్యమైన దేవుని మీద ఆధారపడి భారముతో, వేదనతో, కన్నీటితో మొరపెట్టండి. సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దొరకాలంటే ఏం చేయాలంట? నీతిగా మనం బ్రతకాల, అవినీతి నుండి తొలగిపోవాల. అయితే ప్రియులారా, ఒక గమనించండి. ఈ దినము మనము దేవుని వాక్యము ధ్యానించాం. ఈ దినం సాయంకాలము సంగీత పోటీలు ఉన్నాయి. అందులో క్రిస్మస్ పాటలే పాడాలి. అనేకులు పాల్గొని పాడి దేవుని నామాన్ని మహిమపడే అనగా ఈ దినం సాయంకాలము 6:30 గంటలకు అయితే సంగీత పోటీ. అందరూ పాల్గొనండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దినము సాయంకాలం 6:30 గంటలకు క్రిస్మస్ సంగీత పాటలు పాడుతున్న బిడ్డలను, పాల్గొనే వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ కార్యక్రమములో మీరు ఉండి అన్ని జయప్రదంగా జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.